ఈరోజు మన క్లాసు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకునే ముందు మనం కొంచెం బ్రీఫ్గా పాలినామియల్ ఈక్వేషన్స్ గురించి కూడా రివిజన్ చేద్దాం. ఓకే, మనం పాలినామియల్ ఈక్వేషన్స్ స్టడీ చేసేటప్పుడు లీనియర్ పాలినామియల్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్స్, క్యూబిక్ పాలినామియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటో చూసాం. ఓకే, సో బ్రీఫ్గా మనం ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ లీనియర్ పాలినామియల్ ఈక్వేషన్స్. లీనియర్ పాలినామియల్ ఈక్వేషన్స్ అంటే పాలినామియల్ ఈక్వేషన్ p of x is equal to ax plus b. ఓకే, ఈ ఫార్మాట్లో ఉంటే వాటిని లీనియర్ పాలినామియల్ ఈక్వేషన్స్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ పాలినామియల్ ఈక్వేషన్స్ అంటారు. అంటే ఇక్కడ వేరియబుల్ అనేది ఎక్స్, ఏ కమ్మ బి అనేది కోఎఫిషియంట్స్ ఆర్ కాన్స్టెంట్స్ అనమాట. ఓకే, సో లీనియర్ ఎలా అంటే ఈ వేరియబుల్ యొక్క పవర్ 1 ఉంటే వాటిని లీనియర్ పాలినామియల్ ఈక్వేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ రాస్తాను చూడండి. p of x is equal to ax square ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఈ వేరియబుల్ యొక్క పవరు మ్యాక్సిమం 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే, అలానే క్యూబిక్ పాలినామియల్ ఈక్వేషన్స్ అంటే ఎలా రాస్తారంటే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అని రాస్తారు. రైట్, సో ఇక్కడ మ్యాక్సిమం పవర్ వేరియబుల్ యొక్క పవర్ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే, సో స్పెసిఫిక్గా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో మనం ఈ యొక్క పాలినామియల్ ఈక్వేషన్స్కి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ అంటారని చెప్పిన. సో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్స్కి రూట్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తాము? p of x is equal to 0 చేస్తాం. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటాను. ఓకే, సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనమాట. అంటే వై యాక్సిస్ మీద p of x రాశాను, ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ వేరియబుల్ తోటి గీసాను. ఓకే, సో p of x is equal to 0 అంటే ఏంటి? సో ఈ రెండు పాయింట్స్ దగ్గర p of x అనేటువంటి 0. సో ఈ రెండు పాయింట్స్ని ఏమంటారని చెప్పాను? రూట్స్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్స్ అని చెప్పారు, ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్స్ అని చెప్పి నేర్చుకున్నాము. ఓకే, మనం పాలినామియల్ ఈక్వేషన్ చదివేటప్పుడు నేర్చుకున్నాం. ఓకే, స్పెసిఫిక్గా ఈ రూట్స్ని వెన్ వీఆర్ రైటింగ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 చేసుకునే కదా రూట్స్ కనుక్కుంటాము. ఓకే, సో స్పెషల్గా ఇట్లా 0 చేసినటువంటి ఈక్వేషన్నే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. అంతే, సింపుల్. ఓకే, సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సొల్యూషన్స్ కనుక్కోవడం అంటారు. సొల్యూషన్ కనుక్కోవడం ఏంటి? ఏ యొక్క ఎక్స్ వాల్యూస్ దగ్గర ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో ఆ ఎక్స్ వాల్యూస్ని సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. అంతే, అంటే జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకే, నో డిఫరెన్స్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్స్ యొక్క జీరోస్ కనుక్కోవడానికి రాసిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. రెండు ఒకటే, సేమ్. ఓకే, సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరలైజ్డ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఈక్వల్ టు 0 రూపంలో ఉంటుంది అనమాట. అంటే వీటి యొక్క సొల్యూషన్ అనుకోవడం అంటే ఏ వాల్యూస్ ఆఫ్ ది ఎక్స్కి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో ఆ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ని సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంటారు. అంతే కదా. ఇక్కడ ఏ కమ బి కమ సి అనేది మారే కొద్దీ డిఫరెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయన్నమాట. సో ఇది ఒక ఈక్వేషన్ కదా, అలానే డిఫరెంట్ కర్వ్స్ వస్తాయన్నమాట ఈ ఏబిసి వాల్యూస్ మారే కొద్దీ. ఓకే, సో జనరలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా రాస్తా అని చెప్పాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. రైట్, ఓకే, అంటే ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ అంటే మనం ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలన్నమాట. దాన్ని సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. సో సమ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఎలా వస్తాయి అంటే, ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, మీకు ఒక రెక్టాంగులర్ ఉందనుకోండి. ఈ రెక్టాంగులర్ యొక్క ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ స్క్వేర్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మీకు ఒక కండిషన్ ఇచ్చారనుకుందాం. ఓకే, దాని లెంత్ వచ్చి ఎక్స్, విడ్త్ వచ్చి వై. ఓకే, రెండు మనకు తెలియదు కాబట్టి అనుకున్నారు. మీకు ఒకటి చెప్పాడనమాట, లెంత్ అనేది విడ్త్ కంటే 2 మీటర్స్ ఎక్స్ట్రా ఉందని చెప్పారు అనుకోండి. ఓకే, అంటే విడ్త్ ప్లస్ 2, అంతే కదా. ఓకే, సో లెంత్ అనేది విడ్త్ కంటే 2 మీటర్స్ ఎక్స్ట్రా ఉందని చెప్పారు మీకు. సో ఈ యొక్క రెక్టాంగిల్ యొక్క ఏరియా వచ్చి 100 మీటర్స్ స్క్వేర్ అని చెప్పారు అనుకోండి. ఓకే, సో ఫైండ్ ది లెంత్ అండ్ విడ్త్ అని అడిగారు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీకు ఎక్కడ ఉపయోగపడతాయని అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాము మనము? లెంత్ ఇంటూ విడ్త్ కదా రెక్టాంగిల్ యొక్క ఏరియా. ఓకే, సో ఎక్స్ ఇంటూ వై వేస్తే మనకి ఏరియా వస్తుంది. సో ఎక్స్ ఇంటూ వై వేస్తే ఏరియా ఎంత అవుతుంది? మనకి ఇచ్చేస్తాడు ఆల్రెడీ
అది 100 మీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ నేను ఓకే సో ఎక్స్ బదులు y+2 అని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, ఈ ప్లేస్లో సో ఎక్స్ బదులు ఏం చేశాను నేను y+2 అనేది సబ్స్టిట్యూట్ చేశాను. ఇంటూ y ఈక్వల్ టు 100. సో ఇప్పుడు y సింప్లిఫై చేస్తే y ఇంటూ y² ప్లస్ 2y. సో ఈ 100 ఇటు పక్కకు తీసుకొని వస్తే -100 ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు గమనిస్తే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ax² అంటే ఇక్కడ వేరియబుల్ వచ్చి y అంతే, y కానీ x కానీ ఎనీ వేరియబుల్ ఉండొచ్చు. ఓకే, బట్ ఇట్స్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇది ఫార్మాట్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్మాట్లో ఉంది. ఇక్కడ ఏ ఎంత అంటే y యొక్క వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ ఎంత 1 కదా, 1. ఓకే, సో ఇక్కడ b ఎంత ఉంది 2 ఉంది, c ఎంత ఉంది -100 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ సాల్వ్ చేయాలంటే ఏ వాల్యూస్ దగ్గర ఈ ఈక్వేషన్స్ ఏ వాల్యూస్ యొక్క వైకి ఈ ఈక్వేషను 0 అవుతుందో కనుక్కోవాలన్నమాట. దాన్ని సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారన్నమాట. ఓకే, సో మనం దీన్ని సాల్వ్ చేయడానికి సో 2 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, 2 క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే కంప్లీటింగ్ స్క్వేర్ అంటారు అనమాట. దాన్ని యూజువల్గా ఈ 2 మెథడ్స్ వాడి మనం వీటిని సొల్యూషన్ అనుకుంటారు అనమాట. ఓకే, సో అలా చేసే ముందు మీకు కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, మీకు కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అని మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం అవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కదా అని, అవునా అని. సో ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అని క్విక్గా చెక్ చేద్దాం. ఓకే, చెక్ వెదర్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ నాట్. ఓకే, చూద్దాం క్విక్గా. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, x+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ x-3. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేసి మనం స్టాండర్డ్ ఫార్మాట్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్మాట్లోకి తెచ్చుకోవాలన్నమాట ఫస్ట్. ఓకే, తెచ్చుకున్న తర్వాత వేరియబుల్ యొక్క పవరు 2 అయితే వీటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారు, కాకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా, a² ప్లస్ b² ప్లస్ 2ab ఈక్వల్ టు 2x - 6. ఓకే, సో అన్నీ ఒక సైడ్ తెచ్చేసుకుందాం. ఓకే, x² ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ 2x క్యాన్సిల్ అవుతుంది, ఈక్వేషన్ వచ్చి x² ప్లస్ 7 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్లోనే ఉంది. ఎలా ఉందంటే ఇక్కడ కంపేర్ చేస్తాం అనుకోండి, x² కోఎఫిషియంట్ అంటే a అంటే ఎంత ఉంది 1 ఉంది, b వచ్చి లేదు కాబట్టి b 0గా ఉంది. ఓకే, c వచ్చి 7 ఉంది. ఓకే, సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. మనకి x² మ్యాక్సిమం టర్మ్ వచ్చి వేరియబుల్ యొక్క టర్మ్ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. సో మ్యాక్సిమం ఎంత ఉంది 2 ఉంది, సో ఇట్స్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూస్తాను అనుకోండి, సింపుల్గా చెప్తాను చూడండి, x² మైనస్ 2x ఉంది ఇక్కడ, ఇది మల్టిప్లై చేస్తాను అనుకోండి, ఇక్కడ సింప్లిఫై చేస్తాను చూడండి, -2 ఇంటూ 3 -6 మైనస్ ప్లస్. ఓకే, ప్లస్ 2x² కదా. ఓకే, సో ప్లస్ 2x² ఉంది, సో ఇక్కడ ప్లస్ 2x² ఉంది, ఇటుపక్క x² ఉంది, ఇటుపక్క తీసుకొని వస్తే ఏమవుతుంది ప్లస్ x² అవుతుంది. మీరు జస్ట్ x² టర్మ్ మాత్రం ఫోకస్ చేయండి. ఓకే, సో ఇక్కడ 2x ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాన్సెప్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనకు ఓన్లీ x² టర్మ్ కానీ ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, x² టర్మ్ అంటే సెకండ్ ఆర్డర్ టర్మ్ అంటారు అనమాట దాన్ని. ఓకే, సో ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ x ఇంటూ x చేస్తే x² వస్తుంది, మిగతా అవన్నీ xలో వస్తాయి. సో ఫస్ట్ రిమెంబర్ దట్ x² విల్ గెట్ ఇట్ హియర్ వస్తుంది కదా, ఇక్కడ x² వస్తుంది. ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, x ఇంటూ x² వస్తుంది. సో మిగతా అన్ని xలు కాన్స్టెంట్లు వస్తాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కకు తీసుకొని వచ్చారనుకోండి, x² మైనస్ x² క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది, అంటే x² టర్మే ఉంటుంది అనమాట. ఈ ఈక్వేషన్లో ఓన్లీ x టర్మే ఉంటుంది. సో x² టర్మ్ లేదు అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. సో ఈ టర్మ్ మిస్ అయిపోతే ఏమైపోతుంది, సో అది లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. మెయిన్ వచ్చి మనకి x² అనే టర్మ్ ఉండాలన్నమాట. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఓకే, అలాగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, క్వాడ్రాటిక్ ఈక్వేషన్సా కాదా అని. ఓకే,
సో వై యాక్సిస్ మీద పీ ఆఫ్ ఎక్స్ అని ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో లీనియర్ పాలినామియల్ ఈక్వేషన్స్ అంటే ఎలా ఉంటాయంటే ఒక స్ట్రైట్ లైన్గా ఉంటాయి అన్నమాట రిలేషన్. సో ఎక్స్ వై మధ్య రిలేషన్ ఒక స్ట్రైట్ లైన్గా ఉంటాయి, వాటి లీనియర్ పాలినామియల్ ఈక్వేషన్స్ అంటారు. సో ఇలా ఉంటాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఇలా కర్వ్డ్గా ఉంటాయి అనమాట. మ్యాక్సిమం 2 పాయింట్స్ దగ్గర అది ఎక్సెస్ని టచ్ చేస్తా వాటికి 2 రూట్స్గా ఉంటాయి అనమాట. క్యూబిక్ అంటే కూడా అవి 3 పాయింట్స్ దగ్గర ఎక్సెస్ని టచ్ చేసేటట్టుగా ఉంటాయి అనమాట మ్యాక్సిమం క్యూబిక్ పాలినామియల్ ఈక్వేషన్స్లో. అంటే వాటి యొక్క ఆర్డర్ని బట్టి వాటిని మ్యాక్సిమం రూట్స్ ఉంటాయి. మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ కనుక్కోవడానికి ఈక్వేషన్ రాస్తాం కదా, ఆ ఈక్వేషన్ ఏంటి? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ కనుక్కోవడానికి మనం ఏం చేస్తాం? పీ ఆఫ్ ఎక్స్ని 0 చేస్తాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 చేస్తాం. ఓకే, ఈ ఈక్వేషన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా ఈ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఎలా కనుక్కుంటారో చూద్దాం. సొల్యూషన్ కనుక్కోవడం అంటే ఎక్స్ వాల్యూస్ కనుక్కోవడం అనమాట, అంతే.